వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. కోటగిరి ఉమ్మడి మండలాల నుండి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరియు నాయకులు రేపు కోటగిరి మండలంలో జరగబోయే కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఆఫీస్ కార్యాలయానికి అన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు మాదిగ రిజర్వేషన్ కోటగిరి మండల అధ్యక్షులు గోపు సాయిలు అధ్యక్షుల ఆధ్వర్యంలో కోటగిరి నుండి ఎత్తొండ మీదుగా సోంపూర్, టాక్లీ, దోమలెడ్గి నుండి మొదలుపెట్టి సుంకిని, కారెగాం, హంగర్గా, పోతంగల్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. రేపు ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లా నుండి మచ్చ దేవేందర్ కళా బృందం కోటగిరికి వచ్చి వారి ఆటపాటలతో మాదిగ జాతి ప్రజలను ఆనందపరచనున్నారు. రేపు మరియమ్మ ఆలయం దగ్గర నుండి మధ్యాహ్నం 1 గంటకు కోటగిరి మండల ఆఫీస్ పక్కన గల ఎంఆర్పీఎస్ కార్యాలయానికి మాదిగ డప్పులతో ర్యాలీగా వచ్చి కార్యాలయానికి రిబ్బన్ కట్ చేయనున్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు రేపు ముఖ్య అతిథిగా వచ్చి వారు జాతి పట్ల అమూల్యమైన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఈరోజు కోటగిరి ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాల పర్యటనలో భాగంగా సుంకిని గ్రామంలోకి ఇచ్చేసిన ఎంఆర్పీఎస్ నాయకులందరూ మా మాదిగ బిడ్డలందరూ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాదిగలపై జరుగుతున్న అన్యాయాలు అన్నిటికీ హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరడం జరిగింది. కాబట్టి రేపటి కోటగిరి ఉమ్మడి మండలానికి విచ్చేస్తున్న పెద్ద ఎత్తున రాష్ట్ర కళాకారులు మచ్చ దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కళా బృందం రాబడుతుంది. కాబట్టి ఆ కళా బృందానికి సుంకి గ్రామం నుండి వివిధ ఉమ్మడి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిగ బిడ్డ సంఖకు డప్పు వేసుకొని ఆ సభను విజయవంతం చేసినట్లయితే మన మాదిగల విజయవంతం సందర్భం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపటి నాడు ఖచ్చితంగా ఒక మనకు టాస్ లాగా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది నా సమస్య, నా కోసం నేను పోతున్నా అన్నట్టు విధంగా రావాలి. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఎంఆర్పీఎస్ ఓన్లీ మాదిగల పక్షాన నిలబడటానికే మన ఐక్యత కోసమే మనం ముందుకు వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రేపు చలో హైదరాబాద్ 7వ తారీఖు నాడు కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మనం హైదరాబాద్ సభను కూడా విజయవంతం చేసుకుందిగా కోరుకుంటున్నాం.